పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్లో తొలి ఉపన్యాసం సంపూర్ణంగా ఒకసారి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముక్క వేస్తారు, ఒక్కొక్క లెక్క ఉంటుంది. పూర్తి ఉపన్యాసం ప్రజలకు తెలియాలి కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఉండేటటువంటి వ్యక్తి, ఆ శక్తి ఉండాలా. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నేను బలమైన సంకల్పంతో ఎన్నికలకు వచ్చాను. ప్రజలంతా జనసేనకు 100% విశ్వసించారు. జనసేనని 100కు 100 స్ట్రైక్ రేట్ ఇవ్వాలని కోరితే ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇప్పుడు పాలనలోనూ అదే బలమైన సంకల్పాన్ని చేసుకుంటున్నాను. 100% గ్రామాలకు పూర్తి స్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. ప్రతి గ్రామం గొంతు తడవాలి. ప్రతి ఇంటికి లోటు లేకుండా నీరు అందాలి. కాలుష్యపు నీరు లేకుండా ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి అన్నదే లక్ష్యమని ప్రకటించారు. మొన్నటి వరకు ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయాయి. ఇప్పుడు పూర్తిగా పాలనాపరమైనటువంటి సవాళ్లను అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉపన్యాసం ఇచ్చారు. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వేవేల ధన్యవాదాలు. గెలవగానే పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారు. అయితే నియోజకవర్గానికి ఏదైనా మేలు చేసినప్పుడే ఆ విధమైనటువంటి మేలు కలిగించే విషయంతోనే వాళ్ళ ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలనే తలంపుతో ఈరోజు పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చాను. నాకు సభలో ఊరేగింపులు ముఖ్యం కాదు. నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా ఉండే పనులు చేసి వాళ్ళ మన్ననలు పొందడమే ముఖ్యం. ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పనిచేస్తాను. రక్షిత మంచినీరు, ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడికి తీతలు వంటివి చేసి ప్రజలకు దగ్గర కావాలనేది నా ఆకాంక్ష. పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశారు. కీలకమైన పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఆ శాఖలో జరిగిన ముఖ్య విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు బయటపడుతున్నాయి. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో, ఎలా దారి మళ్లించారో కూడా అంతుపట్టడం లేదు. లోతుల్లోకి వెళ్ళి సమీక్షిస్తుంటే అధికారులు చెప్తున్న విషయాలు విస్తుగొలిపేలా ఉంటున్నాయి. చిన్న నిర్మతులకు, నిర్మాణాలకు వారు పెట్టిన ఖర్చులు దారుణంగా ఉన్నాయి. పంచాయతీరాజ్లో చక్కగా పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలోనే తప్పులు జరిగాయి. వీటిని సరిదిద్దాలి. పంచాయతీరాజ్లో పునరుత్తేజం నింపాలి. సమగ్రంగా వ్యవస్థకు జీవం పోయాలి. నా ఆఫీసుకు కొత్త ఫర్నిచర్ వద్దు, అవసరమైతే నేనే కొనుగోలు చేసుకుంటా. సమీక్షలో భాగంగా ఒక్కో శాఖ ఆర్థిక స్థితిని పరిశీలిస్తుంటే అప్పులు పెరిగిపోయి ఉన్నాయి. పంచాయతీరాజ్లో జరిగినటువంటి దుర్వినియోగానికి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం, మళ్లింపు, ఆ ఫలితంగా నిధులు లేమని వాస్తవంగా చూసిన తర్వాత నాకు జీతం వద్దని అధికారులతో చెప్పాను. తొలుత జీతం తీసుకుని పనిచేస్తానని చెప్పాను. అయితే అప్పులతో మునిగిపోయిన శాఖ బాధ్యతలు చూస్తూ నేను జీతం తీసుకోవడం భావ్యం కాదనుకున్నాను. నా క్యాంప్ కార్యాలయానికి సైతం అధికారులు చిన్న మరమ్మతులు అవసరం అవుతాయని చెప్పినా వద్దు అన్నాను. అప్పులు చేసి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. కార్యాలయానికి కొత్త ఫర్నిచర్ కూడా పెట్టద్దని చెప్పాను. నాకేదైనా అవసరం అనుకుంటే అయితే నేనే ఫర్నిచర్ కొనుగోలు చేసి తెచ్చుకుంటాను. ప్రభుత్వం నుంచి మాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను. హంగులు, ఆర్భాటాలు కాకుండా నాశనమైన వ్యవస్థలను తిరిగి సరిదిద్దాలనే సంకల్పంతో పని మొదలుపెట్టాను. దానికోసం శక్తివంచన లేకుండా పనిచేస్తాను. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గురించి లోతుగా తెలుసుకుంటున్నాను. తర్వాత దాన్ని ఎలా సరిదిద్దాలనే విషయమే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాను. దేశంలోనే అత్యుత్తమంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలనేది నా ప్రయత్నం. పొల్యూషన్ ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. రాజకీయాల్లోకి డబ్బు కోసమో పదవి కోసమో నేను రాలేదు. ప్రజల కోసం పనిచేయాలని దృఢమైన సంకల్పంతో వచ్చాను. ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే రాజకీయాలు చేశాను. ప్రజలకు సాయం అందించాను. ఇప్పుడు కీలకమైన శాఖలు చూస్తూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న వేళ ఒకటి చెప్తున్నాను, నా వైపు నుంచి అవినీతికి తావుండదు. దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలి. కీలకమైన పర్యావరణ శాఖను తీసుకున్నాం. దీనికి తగ్గట్టుగా రాష్ట్రంలో ఏ పరిశ్రమ నుంచి ఎంత మేర కాలుష్యం అవుతుందని ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్యలు అవలంబించేలా చేయాలి. కాలుష్యం తగ్గించేందుకు ఉన్న అవకాశాలు, కాలుష్యరహిత పరిశ్రమలు ప్రోత్సహించేలా పనిచేస్తాం. ఋషికొండ తవ్వేసి రాజ్మహల్ కట్టారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో 600 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండను తవ్వేసి మరి రాజ్మహల్ కట్టారు. ఇప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోయింది? ఖర్చు పెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. గత ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నట్టు విదేశీ అతిథుల కోసం కట్టామని చెప్తున్నారు. వారి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో కట్టిన రాజప్రసాదం డబ్బుతో ఓ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యేది. ఓ జిల్లాకు పెట్టాల్సిన డబ్బు ఓ కోటకు పెట్టారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. వాటిని తవ్వి బయటకు తీస్తుంటే విస్తుపోవడం మొదట మా వంతు అవుతుంటే తర్వాత ప్రజల వంతు అన్నట్టుంది. గత ప్రభుత్వంలో జరిగిన విచ్చలవిడి అక్రమాలకు తెరపడాలి. ప్రజలకు అవసరమయ్యే మార్పులు అన్ని వ్యవస్థల్లో రావాలి. కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకం నిధులు కావాల్సిన ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలనే ఆశయంతో జల్ జీవన్ మిషన్ పథకం ఉంటే దాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. గోదావరి పక్కనే ఉన్న తాగునీరు సరిగా లేని చాలా గ్రామాలు ఉన్నాయి. కొల్లేరు సరస్సు చెంతనే ఉన్న మంచినీరు దొరకని కైకలూరు వంటి ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర పథకాన్ని ఉపయోగించుకుని దాహార్తి తీర్చాల్సిన ప్రభుత్వం ఆ నిధులను తెచ్చుకోవడంలో వెనకబడింది. కేంద్ర పథకాలకు రాష్ట్రం కూడా తగినంత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలనే నిబంధన ఉంటుంది. ఒక్కో పథకానికి ఒక్కోలా ఆ గ్రాంట్ ఉంటుంది. దాన్ని గత ప్రభుత్వం ఇవ్వక వేల కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. 200 కోట్లు, 400 కోట్లు ఇస్తే 1000 కోట్లు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోక కేంద్ర నిధులన్నీ ప్రజలకు అందకుండా పోయాయి. వివిధ కేంద్ర పథకాలకు రావాల్సిన నిధులు గత ప్రభుత్వం చాలా వరకు తీసుకోలేకపోయింది.
పాలన చేతికొచ్చింది అద్భుతాలు జరిగిపోతాయని చెప్పలేను, కానీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సామాన్యుడికి అర్థమయ్యేలా పాలన ఉంటుంది. పూర్తిగా గాడి తప్పిన వ్యవస్థలకు జీవం పోయాలి. పాలనలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాం, వారికి జవాబుదారీ పాలన అందిస్తాం. మంచినీరు, పారిశుధ్యం లేని గ్రామాలను తీర్చిదిద్దడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. దీనికోసం పిఠాపురంలోనే మొదటి మోడల్ గ్రామాన్ని తీర్చిదిద్దుతాం. భారతదేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని నిలపాలనేది నా కోరిక. దీనికి పూర్తి స్థాయిలో పనిచేస్తాను. పరిశ్రమలో ఉపాధి కల్పన కోసం ఎన్ఆర్ఐలతోనూ మాట్లాడుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి ఫోకస్తో పనిచేస్తాను. వాలంటీర్ లేకపోతే పనుగులు కావు అన్నారు. తాము నియమించిన వాలంటీర్ లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసాధ్యమని గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారు. అట్లాంటిది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఈరోజు వాలంటీర్ లేకుండా సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందిని ఉపయోగించుకుని ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ మొదలుపెట్టాం. సోమవారం సాయంత్రంలో పింఛన్ల పంపిణీ అయిపోతుంది. అరకొర మిగిలితే రేపు పూర్తి చేయాలని ఆదేశించాం. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ సమయంలో కొందరు వాలంటీర్ లబ్ధిదారుల వద్ద 100 తక్కువ కాకుండా తీసుకునేవారనే ఫిర్యాదులు గతంలో నాకు వచ్చాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వారు లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారు. వాలంటీర్ లేకుండానే వ్యవస్థలతో పనిచేస్తే ఎలా ఉంటుందో దీనివల్ల చేసి చూపించాం. నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు రాష్ట్రంలో మొదట వ్యవస్థను బలోపేతం చేయాలని సమిష్టిగా అనుకున్నాం. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కాకినాడలో వరుస తనిఖీలు చేస్తున్నప్పుడు బయటపడుతున్న అక్రమ రేషన్ బియ్యం వైసీపీ మాఫియా ఎంత బలంగా ఉందో చాటి చెప్తుంది. నేను ఎన్నికలప్పుడు కాకినాడ మాఫియా గురించి చెప్పాను. ఇప్పుడు తనిఖీల్లో భాగంగా 1000 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యం బయటపడుతుంటే ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం 39 రూపాయలు రాయితీ భరిస్తుంది. ఆ సొమ్ము ప్రజలది, దాని మాఫియా కొల్లగొడుతుంది. ప్రజాధనం ఎంత కొల్లగొట్టిందో మనోహర్ గారి పరిశీలనలో బహిర్గతం అవడం విస్తుగొల్పింది. ఈ కడపలో బైరేటిస్ గన్లన్నీ గుల్ల చేసేశారు. అసలు కనీవిని ఎరిగిన స్థాయిలో విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు బాధ్యులకు శిక్ష పడాలి. అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. మాది సాధింపుల ప్రభుత్వం కాదు, ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం మాది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలి. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలి. నేను సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ అకౌంట్లను ఎప్పుడూ క్షుణ్ణంగా చూడలేదు. పన్ను ఎంత కట్టాలి, ఎక్కడ సంతకం పెట్టాలని అడిగి ముగించేవాడిని. పాలనలోకి వచ్చాక ప్రజా ఖజానా నుంచి ఎంతమేర ప్రజాధనం వినియోగమైంది, పక్కదారి పట్టించారు, దుర్వినియోగం అనే అన్ని అంశాలను అధికారులు చెప్తుంటే గంటలకు గంటలు వాటిని పరిశీలిస్తున్నాను, వింటున్నాను. నాకున్న సందేహాలు మళ్లీ తీర్చాలని అధికారులు అడుగుతున్నాను. అధికారులు కూడా నన్ను వేరుగా అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రజలకు చెందిన ప్రతి రూపాయికి సరైన సమాధానం చెప్పాలని కాంక్షతోనే నేను ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాను. రోడ్లు వేయాలని చూస్తే నిధులేవి లేకుండా మొత్తం ఊడ్చేశారు. దీనిపై ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు గర్వించేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. నేను 2 తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తాను. రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు వెళ్తాను. రేపటి తరాలకు భరోసాని ఇచ్చేలా బాటలు వేస్తాను. ఇది ఆయన చేసినటువంటి ప్రసంగం.